రిటర్నబుల్ ప్లాట్ ఇవ్వరట. అంటే తన భూమి తనిచ్చి నడి రోడ్డు మీద నిలబడ్డాడు, ఏమీ లేదు అతనికి. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. బోలెడంతా నేను గతంలోనే ఈ అంశంలో చెప్పా, జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే జగన్నే చూపెట్టి అది తప్పించుకోవడానికి వీలుండేది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలోకి రావడం వల్ల ఇప్పుడు ఆ సమస్య వాళ్ళదే. ఎందుకంటే జగన్ అక్కడ ఏలే పెట్టలేదు కదా, ఎవరికి ఏ భూమి ఇవ్వాలి. కానీ ఈనాడు ఇదేం రాసింది, అది జగన్ పట్టించుకోకపోవడం వల్ల అంట. 2018లో చంద్రబాబు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి కాగితాలు ఉన్నాయి, భూమి లేదు. ఏ ప్లాట్ అభివృద్ధి చేసి ఇచ్చారు అక్కడ? అభివృద్ధి చేసిస్తే జగన్కి ఇంకెందుకు అసలు ప్రాబ్లం? అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తే కోర్టుకి ఎందుకు వెళ్ళారు వాళ్ళంతా? మాకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వమని ఇచ్చేసారు అన్నట్టు బిల్డప్ చేసుకొచ్చారు ఇప్పటిదాకా. బయట ప్రపంచానికి తెలియదు, లోకల్ వాళ్ళకి తెలిసిన జగన్ మీద ద్వేషంతో ఆపేశారు. మీడియా మాత్రమే కదా బయటికి చెప్పేది. ఆ మీడియానే మోసం చేస్తుంటే మీడియాని అమ్ముడిపోతే ఎక్కడి నుంచి వస్తాయి వార్తలు? చంపేశారు. ఇప్పుడు బయటపడుతున్నటువంటిది ఏంటి, వాళ్ళకి భూములు ఇంకో కొంతమందికి అయితే 1 ఎకరం ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఆ 30 ఎకరమే వాళ్ళు ఇచ్చినట్టు రాయడం. అట్టెట్ట అంటే నీది రికార్డులు అంతే ఉందని చెప్పడం. ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఇవి ఒక ఆస్పెక్ట్. దానివల్ల సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు మేబీ 10-15%. రెండవది, ఇవాళ నా దగ్గర